అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్. మనము మహాభాగవత కథను వింటున్నాం. ధర్మరాజు భీమసేనునితో ఇలా అన్నాడు: చూశావా తమ్ముడు, కాలగమనములో ఎంతో మార్పు వచ్చింది. క్రోధము, లోభము, క్రౌర్యము, అసత్యము మితిమీరి ప్రజలు ప్రవర్తిస్తున్నారు. కృష్ణుని వెంట అర్జునుడు ద్వారకా నగరానికి పోయి 7 నెలలయ్యింది. ఇంతవరకు రాలేదు. ఇక్కడ అన్ని దుశ్శకునాలే తోస్తున్నాయి. నారదుడు చెప్పినట్టు చెడుకాలం దాపురించిందో ఏమో. ఇంకా ఎన్నో ఉత్పాతాలు పుట్టుకొస్తున్నాయి. అక్కడ ద్వారకాలో మన బావ ఎలా ఉన్నాడో ఏమో అని ధర్మరాజు భీమునితో అన్నాడు. శౌనకాది మునీంద్రులారా, అంతలో ద్వారకా నగరం నుంచి వచ్చిన అర్జునుడు భరింపరాని దుఃఖముతో ధర్మరాజు పాదాలపై వాలాడు. ఏడుస్తున్న అర్జునుడు చూచి ధర్మరాజు దుఃఖించక ఏమి జరిగిందో చెప్పమన్నాడు. అందుకు అర్జునుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: మహారాజా, ఏమని చెప్పేది? వాసుదేవుడు మనలను వదిలిపెట్టి మరో లోకానికి వెళ్ళిపోయాడు అన్నాడు. యాదవుల మరణము, మాధవుని నిర్యాణము ఆలకించిన కుంతీదేవి హరిచరణ స్మరణముతో శరీరాన్ని వదిలింది. శ్రీమన్నారాయణుడు ఏనాడు అవతారాన్ని చాలించాడో ఆనాడే కలియుగము ఆరంభమైంది. కలి ప్రవేశం వల్ల అధర్మ చక్రం విస్తరించిందని తెలుసుకున్న ధర్మరాజు తన మనవడైన పరీక్షిత్తును రాజును చేసి హస్తినాపురం సింహాసనంపై కూర్చుండబెట్టి ఆశీర్వదించాడు. రాజ్యంతో పాటు సర్వ సంపదలను అప్పగించి ధర్మరాజు వైరాగ్య మార్గాన్ని ఆశ్రయించాడు. ధర్మరాజు సోదరులు కలి ప్రభావంతో ప్రజలంతా పాప మార్గంలో సంచరించటం గమనించారు. దాన ధర్మాలు ఆచరించారు. శ్రీమన్నారాయణుని పాద పద్మాలను తమ హృదయములు పదిలిపరుచుకొని విష్ణులోకాన్ని చేరుకున్నారు. తరువాత విదురుడు పవిత్రమైన ప్రభాస తీర్థంలో భగవంతుని యందు మనస్సు లగ్నం చేసి తన శరీరాన్ని వదిలి పూర్వజన్మలో యమధర్మరాజు అయినందువల్ల పితృదేవతలతో కలిసి తన అధికార పీఠాన్ని అధిష్ఠించాడు. ఈ విధంగా జరిగిన పాండవుల మహాప్రస్థానము, శ్రీకృష్ణుని పరపదయానము స్వచ్ఛమైన హృదయముతో చదివినవాడు, విన్నవాడు భవబంధ విముక్తుడై పరమేశ్వర భక్తుడై కైవల్య పదాన్ని కైవసం చేసుకుంటాడు. అక్కడ పరీక్షిత్తు హస్తినాపురములో దైవజ్ఞులు చెప్పినట్లుగా రాజ్యపాలన చేయసాగాడు. పరీక్షిత్ మహారాజు ఉత్తరుని కుమార్తె అయిన ఇరావతిని పెండ్లాడాడు. ఆ దంపతులకు జనమేజయుడు మొదలైన 4 కుమారులు జన్మించారు. పరీక్షిత్ మహారాజు జైత్రయాత్రకు బయలుదేరి దిక్కులన్నీ జయిస్తూ ఒకచోట గోమిథునాన్ని తన్నుతూ రాజరూప ముద్రుడైన శూద్రవేషములో ఉన్న కలి పురుషుని పట్టుకొని శిక్షించాడు అని చెప్పగానే శౌనికుడు సూతునితో ఇలా అన్నాడు: అయ్యా సూత మహర్షి, రాజవేషములో ఉన్న శూద్రుడు గోవుని ఎందుకు తన్నాడు? జైత్రయాత్ర చేస్తున్న పరీక్ష నరేంద్రుడు ఆ కలిని ఏ విధంగా నిగ్రహించాడు? నాకు వివరంగా చెప్పు అన్నాడు. ఉత్తమ పురుషుల పవిత్ర చరిత్రలు వినకుండా వ్యర్థంగా కాలం గడపటం తెలివి తక్కువ పని. మేము సాగిస్తున్న ఈ సత్రయాగానికి మునీంద్రులు ఆహ్వానించగా యమధర్మరాజు ఇచ్చేశాడు. యజ్ఞము పూర్తి అయ్యేదాకా ఆయన ఏ ఒక్క ప్రాణము తీయకుండా మైమరిచి ఆసక్తితో వాసుదేవుని కథలు ఆలకిస్తున్నాడు. ఈ విధంగా పలికిన శౌనకుని మాటలు విని సూతుడు ఇలా చెప్పసాగాడు: మునీంద్ర, పరీక్ష నరేంద్రుడు తన సేవా సమూహం చేత రక్షింపబడుతున్న కురుజాంగలం దేశములో కలిపురుషుడు ప్రవేశించాడని విన్నాడు. ఒకనాడు యుద్ధ కుతూహలం కలవాడై ఉప్పొంగే ఉల్లాసముతో అపార సేనా వాహినితో
విజయయాత్రకు బయలుదేరాడు. ఆ సమయములో ఎద్దు ఆకారము ధరించి ఒంటికాలితో తిరుగుతున్న ధర్మదేవుడు దూడను వీడిన పాడి ఆవు మాదిరిగా కాంతి కోల్పోయి కన్నీరు కారుస్తూ ఆవు రూపము దాల్చిన భూదేవితో ఇలా అన్నాడు: తల్లి, నీవు ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు ఇలా ఉన్నావు? సరస్వతి దుర్జనులను ఆశ్రయిస్తుందని, ఉత్తమ బ్రాహ్మణులు రాజులకు సేవ చేస్తారని, దేశములో న్యాయం నశించిపోతుందని విచారిస్తున్నావా? ఎందుకు నీకు ఆవేదన? భూభారాన్ని తగ్గించటం కోసం శ్రీహరి ఇన్ని సంవత్సరాలు మానవ రూపం ధరించి తిరిగి ఆనందము చేకూర్చి అవతారం చాలించాడు. ఇక నేను దిక్కులేని దానినైనాను అని దిగులు పడుతున్నావా తల్లి అని ధర్మదేవుడు పలకగా భూదేవి ఇలా అంది: ధర్మదేవత స్వరూపుడవైన నీవు ఈ లోకములో 4 పాదాలతో నడుస్తూ ఉండేవాడివి. ఈనాడు ఆ గోవిందుడు లేనందువలనే కదా కాల ప్రభావానికి లోబడి ఒంటికాలుతో నడుస్తున్నావు. ఓ తండ్రి, లెక్కించటానికి శక్యం కాని సుగుణాల రాసి ఆ శ్రీహరి అవతారం చాలించగానే కలుషాత్ముడైన కలిపురుషుని మూలంగా భయంకర పాపకృత్యాలకు పాల్పడిన ప్రజా సమూహాన్ని చూడగానే నాకు దుఃఖం ఉప్పొంగి వస్తున్నది. ఓ పుణ్యమూర్తి, దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు, నీకు, నాకు, మహానుభావులకు బాధలు వస్తున్నందుకు బాధపడుతున్నాను. మహాత్మా, భగవంతుని పాద పద్మాల పై సోకే మహాభాగ్యము నాకు లభించటం మూలాన అఖిల లోకాలకు ఆరాధ్యురాలినై ఇన్నాళ్ళు పొంగి పులకించాను. ప్రభువు నా అభిమానాన్ని అంతం చేసి ఇప్పుడు అంతర్ధానం చెందాడు. ఈ విధంగా వృషభ, ధేను రూపాలతో ధర్మదేవుడు, భూదేవి ఇద్దరు తూర్పుగా ప్రవహించే సరస్వతీ నది ఒడ్డున సంభాషించుకుంటున్న సమయంలో రాజర్షి అయిన పరీక్షిత్తు అక్కడికి వచ్చాడు. అప్పుడు కదలి వచ్చిన కైలాస పర్వతంలాగా తెల్లగా గంభీరంగా ఉన్న ఆ మహా వృషభవాన్ని కఠోర చిత్తుడు, దండహస్తుడు, రాజవేషధారి అయిన ఒకానొక శూద్రుడు కటిక రాక్షసునిలా గబగబా వచ్చి కనికరము లేకుండా కాలితో తన్నాడు. పిడుగు వంటి ఆ తన్నుకు పాపం ఆ ఎద్దు నేల మీద పడి మూత్ర విసర్జన చేసింది. గడగడ వణుకుతూ కన్నీరు కారుస్తున్న ఆ గోమాతను పైకెగిరి మళ్ళీ తన్నాడు. ఈ విధంగా తన కంటి ముందే ఆ ఆవును, ఎద్దును తన్నుతున్న వాడిని చూసి బాణాలను ఎక్కుపెట్టి గంభీర సంభాషణలతో ఇలా అన్నాడు: ఎవడవురా నీవు? ఏ పాపమో ఎరుగుని ఈ గోవులను తన్యావు ఎందుకురా? నేను సంరక్షించే ఈ మహీమండలములో ఏ వేళ ఎవరు ఎటువంటి నేరాలు చేయకూడదని తెలియదా? నిన్ను కఠినంగా శిక్షించక తప్పదు అన్నాడు. గాంధీవధారి అర్జునుడు, చక్రధారి శ్రీకృష్ణుడు ఈ భూమండలాన్ని విడిచి వెళ్ళారు అనే ధీమాతో మదోన్మత్తుడవై దండింపతగని సాధువులను దండిస్తున్న నీకు ప్రచండమైన రాజదండన తప్పదు. వృషభ రూపములో ఉన్న ఓ ధర్మదేవ, నా అధీనములో సురక్షితమై ఉన్న జనులు నీ కంటి కన్నీరు తప్ప అధర్మ బాధితులైన ఏ ఇతర జీవుల కన్నీరు చూడలేదు. చూడు, ఈ దురాత్ముణ్ణి చించి చెండాడుతాను. ఈ భూమి మీద నిన్ను 4 పాదాలతో నడిపిస్తాను. తరువాత
గోరూపములో ఉన్న భూదేవితో ఇలా అన్నాడు, అమ్మ నీవు బాధపడకు, వీణ్ణి ఇప్పుడే వధిస్తాను అన్నాడు. ఈ విధంగా భూదేవిని ధర్మదేవుణ్ణి పరీక్షత్ మహారాజు ఓదార్చాడు. కలిని చంపాలని కోపముతో పరీక్షత్తు తన పదునైన ఖడ్గాన్ని బయటకు తీశాడు. కలి భయపడిపోయి రాజు కాళ్ల మీద పడి నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. పరీక్షత్తు పాదాల మీద పడ్డ కలిపురుషుణ్ణి చంపకుండా క్షమించి ఇలా అన్నాడు, ఓయి అర్జునుడి మనవడు, ఓడి ధైర్యం వీడి దోసులొగ్గిన వారిని వధిప్పడు. పరమ పాపాత్ముడవైన నీకు నేను పాలించే భూమండలములో తావులేదు. నీలో అసత్యము, లోభము, దొంగతనము, దౌర్జన్యము, దురాచారము, మోసము, కలహము, కపటము, కలుషము, దౌర్భాగ్యము, అధర్మ గుణాలు ఉన్నాయి. అందువల్ల నీవు ఈ ప్రదేశంలో ఉండడానికి వీలు లేదు అని కత్తి పైకెత్తిన రాజుతో కలి ఇలా అన్నాడు, రాజేంద్ర, ఎటు చూసినా మీ రూపమే కనిపిస్తున్నది. ఎతడ తలదాచుకోవాలో ఆజ్ఞాపించు అనిన కలిపురుషుని ప్రార్థనను ఆలకించి పరీక్షిత్తు వానికి జూదము, మద్యపానము, స్త్రీలు, ప్రాణివధ అనే 4 స్థానాలు ఇచ్చాడు. ఇంకా అతడు అర్థించగా మహారాజు సువర్ణము అనే 5వ స్థానము ఇచ్చాడు. ఇంకా అసత్యము, గర్వము, కామం, హింస, వైరం అనే ఇంకా 5 స్థానాలు కూడా కలి నివసించే ప్రదేశాలు అయినాయి. ఈ స్థానాలు తప్ప ఇతర స్థానాలను స్పృశించవద్దని కలిని కట్టడి చేశాడు పరీక్షత్తు. ఈ ప్రకారంగా ఆ మహారాజు కలిపురుషుణ్ణి నిగ్రహించి పోగొట్టుకున్న తపస్సు, శౌచము, దయ అనే 3 పాదాలను వృషభమూర్తి అయిన ధర్మదేవతకు అర్పించి భూదేవికి అపారమైన ఆనందాన్ని కలిగించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.